బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ పూర్తయింది. తెలంగాణలో మొత్తం 12 జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో 25,797 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ స్థానంలో 19 మంది, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3 స్థానాల్లో 973 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి.